భారత్ పాకిస్తాన్ వార్ నేపథ్యంలో అనేకమైనటువంటి కొత్త అంశాలు సోషల్ మీడియా వేదికగా చర్చ మీదకి వచ్చినాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ పైకి ఎదురుదాడి మొదలైంది. నరేంద్ర మోడీ గారు అర్ధాంతరంగా యుద్ధ విరమణ ప్రకటన చేయడం, భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం, అవకాశం ఉండి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి అవకాశం ఉండి కూడా వదిలేయడం అనేటువంటి అన్ని అంశాలు ఇక్కడ చర్చకు వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా ఒక టాపిక్ ఇంకా హాట్గా నడుస్తూ ఉంది. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అలాగే ఇందిరాగాంధీ వీళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరిగినాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఓవైపు యుద్ధం జరుగుతూ ఉంది. తూర్పు పాకిస్తాన్ను విముక్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇందిరాగాంధీ చేపట్టినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఓవైపు కొనసాగుతున్నటువంటి సందర్భంలో అమెరికాకు ఇందిరాగాంధీ గారు వెళ్తే అమెరికా అధ్యక్షుడి భవనంలో ఇందిరాగాంధీ గారు కూర్చొని రిచర్డ్ నిక్సన్స్ తోటి చర్చలు జరుపుతుంటే రిచర్డ్ నిక్సన్ ఒక మాట చెప్తాడు, మేం పాకిస్తాన్ వైపే, మీరు పాకిస్తాన్ మీద దాడి చేస్తే అమెరికా చూస్తూ కూర్చోదని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఇందిరాగాంధీని హెచ్చరిస్తే ఇందిరాగాంధీ చెప్పినటువంటి సమాధానం ఏందో తెలుసా? మిమ్మల్ని మిత్రదేశంగా చూస్తున్నాం, అంతే తప్ప మా ఓనర్లుగా చూస్తలేము, మేము ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు అని ముఖం మీద చెప్పి బయటికి వచ్చేసింది ఇందిరాగాంధీ. ఆ తర్వాత అమెరికా అనేకమైనటువంటి యుద్ధ ట్యాంకులను పాకిస్తాన్కి ఇచ్చినా కూడా పాకిస్తాన్ ఆ యుద్ధంలో గెలవలేకపోయింది. బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డది. సో సేమ్ సిమిలర్ ఇష్యూ కనిపిస్తూ ఉంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఏంది అనంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మోడీ ఎందుకు చేయలేకపోయిండు? అనేకమైనటువంటి ప్రశ్నలు ఇవాళ నరేంద్ర మోడీ గారి ముంగట పౌర సమాజం కూడా ఉంచుతూ ఉంది. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పుడు ఈ దేశం, ఈ ప్రజలు, అన్ని పార్టీలు, అన్ని పక్షాలు కూడా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడి ఈ దేశ పౌరులుగా ఈ దేశానికి ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. అయితే నరేంద్ర మోడీ గారికి ఆ రోజున వచ్చినటువంటి ఇమేజ్ ఏది, ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పుడు వచ్చినటువంటి ఇమేజు, ఆ తర్వాత కాల్పుల విరమణ అర్ధాంతరంగా ఆగిపోవడం, పైపెచ్చు ఇంకా జరిగినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని అంశాల్లో నరేంద్ర మోడీ గారి ఇమేజ్ డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. సో నిన్న నరేంద్ర మోడీ గారు మళ్ళీ హై లెవెల్ మీటింగ్ పెట్టి కొంత నష్ట నివారణ చర్యలకు దిగినప్పటికి కూడా ప్రజల్లో ఎందుకు కొంత నమ్మకం లోపించినట్టు అనిపిస్తూ ఉంది. అసలు నరేంద్ర మోడీ గారు యుద్ధం స్టార్ట్ చేసిండు, అర్ధాంతరంగా ముగించిండు, ఆక్రమిత కాశ్మీర్ను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం ఏది స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాన్ని వదులుకున్నాడు. అసలు ఏం జరిగింది ఈ యుద్ధంలో అనేటువంటి చర్చ చాలా ఇన్డెప్త్గా జరుగుతూ ఉంది. దానికి అనేకమైనటువంటి గతాలను ముంగటేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహజంగానే వాళ్ళ కాలంలో చేసినటువంటి ఘనకీర్తులంతా వాళ్ళు ముంగటేసుకుంటే, ఇక బీజేపీ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గిండు, దాని వెనకాల ఏదో కార్యక్రమం ఉంటుంది అనేటువంటి మాట వాళ్ళు సమర్థించుకుంటూ వస్తూ ఉన్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.